నమస్కారం అండి, మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు గోంగూర చికెన్ చేస్తున్నాను. ఈ గోంగూర చికెన్ వేడివేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ ఇప్పుడు తయారు చేసే విధానం చూసాము. ముందుగా ఒక 300 గ్రాముల చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి వేసి ఉంచుకోవాలి. అందులో ఒక స్పూను పసుపు, ఒక స్పూను కారం పొడి, ఒక స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు, కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకొని, ఒక స్పూను ఉప్పు వేసుకొని చికెన్కి మంచిగా మసాలా మొత్తం పట్టే విధంగా మంచిగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా ఉప్పు కారం పట్టే విధంగా మంచిగా నీట్గా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గోంగూర 3 కట్టలు తీసుకొని నీట్గా శుభ్రం చేసి కడిగి ఈ విధంగా కట్ చేసి ఒక బౌల్లో వేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన కడాయి పెట్టి 2-3 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. షాజీరా, పట్ట, ఇలాచీ, లవంగా వేసుకొని అవి చిటపటమన్న తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి సన్నగా. ఇప్పుడు ఆనియన్ మంచిగా వేయించుకోవాలి. ఈ విధంగా మంచిగా వేయనివ్వాలి. ఈ విధంగా పచ్చివాసన పోయే విధంగా మంచిగా వేయించుకొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా ఘాట్లు పెట్టి వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఆనియన్, మిర్చి మంచిగా వేయించాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూను పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు మంచిగా ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా మసాలా కలిపి ఉంచిన చికెన్ వేసుకోవాలి. వేసుకొని నూనెలో వేయించాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు మంచిగా కలిపి ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి అందులో ఒక మీడియం సైజు టమాటా కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా మంచిగా టమాటా వేసి మంచిగా చికెన్ని కలపాలి. అడుగు మాడకుండా మీడియం ఫ్లేమ్లో పొయ్యి ఉంచి మంచిగా కలిపి ఇప్పుడు ఇంకొకసారి మూత పెట్టాలి. మధ్య మధ్యలో మూత పెట్టి మగ్గనిస్తూ ఉండాలి. మూత తీసి ఇదే విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు మాడుతుంది. అడుగు మాడకుండా మంచిగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మంచిగా ఇంకొక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో ఇదే విధంగా కలుపుతూనే ఉండాలి. అప్పుడే కర్రీ టేస్టీగా వస్తుంది. ఎంత నూనెలో చికెన్ ఫ్రై అయితే అంత రుచిగా ఉంటుంది చికెన్, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు వాటరు పోసి మంచిగా కలపాలి. ఈ విధంగా మంచిగా కలిపి మూత పెట్టి మంచిగా చికెన్ని ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి ఇంకొకసారి మంచిగా కలిపి మూత పెట్టి ఉంచాలి. ఈ విధంగా మూత తీసి చికెన్ని మంచిగా ఒకసారి కలిపి ఒక పీస్ తీసి చికెన్ ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. అంతే, ఇప్పుడు ఉడికింది. ఒక 75% ఉడికింది కాబట్టి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసిన గోంగూర వేసుకోవాలి. గోంగూరను నూనెలో వేయించి పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఆ విధంగా వేస్తే కూడా బాగుంటుంది. కొంచెం జిగురుగా అనిపిస్తుంది. ఈ విధంగా కట్ చేసి వేస్తే కూడా మంచిగా కరుగుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా గోంగూరను కట్ చేసి వేయండి చికెన్లో, చాలా బాగుంటుంది. ఇలా వేసుకుంటే మళ్ళీ ఉడికించి పేస్ట్ వేసే అవసరం ఉండదు. ఇలా వేసినా కూడా గోంగూర మంచిగా ఉడుకుతుంది, కరుగుతుంది కూడా మంచిగా. ఈ విధంగా మూత పెట్టి మంచిగా ఉడికించి చూసారు కదా, గోంగూర ఎంత మంచిగా కలిసిపోయింది మిక్సీ పట్టకుండానే. ఈ విధంగా మంచిగా కలిపి మూత పెట్టి తీసి గ్రేవీ దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మంచిగా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా కలపడం వల్ల మంచిగా చికెన్ ఉడుకుతుంది. గోంగూర కూడా మంచిగా కలిసి
చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి మంచిగా అందులో 1 స్పూను గరం మసాలా, తగినంత ఉప్పు వేసుకోవాలి. మనం ముందు మ్యారినేషన్లో వేసినాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసి మంచిగా కలిపి ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు గ్రేవీ దగ్గర పడిందా చూసుకొని, గ్రేవీ ఉంటే ఇంకొద్దిసేపు అలాగే ఉంచి గ్రేవీ దగ్గరకు అయ్యేంత వరకు ఉంచుకోవాలి. చికెన్ బాగా ఉడికింది, గోంగూర కూడా మంచిగా మిక్స్ అయిపోయింది. చూసారు కదా, చూస్తేనే ఎంత టెంప్టింగ్గా ఉందో చికెన్ కర్రీ. చూడండి, ఈజీగా ఉడికింది చికెన్, ఎంత మెత్తగా ఉడికిందో. చాలా బాగుంటుంది. గోంగూరని ఇదే విధంగా కట్ చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది. అంతే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కర్రీని దించి సర్వ్ చేసుకుంటే అంతే. వేడి వేడి టేస్టీ పుల్లగా కారంగా ఉండే గోంగూర చికెను రెడీ అయిందండి. ఈ గోంగూర చికెను మెయిన్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే జొన్న రొట్టెలకు కూడా బాగుంటుంది. చేసుకొని వండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మంచిగా దగ్గరికి పచ్చడిలాగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. గ్రేవీగా ఉంటే అంత టేస్టీగా ఉండదు. ఇదే విధంగా గోంగూర వేసినాం కదా, మంచిగా ఈ విధంగా తొక్కులాగా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వేడి అన్నము ప్లేట్లోకి వడ్డించుకొని 2 ఆనియన్ ముక్కలు, అలాగే ఈ విధంగా 2 గరిటెల చికెన్ వేసుకొని కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. చూడంగానే అసలు తినకముందుగా చూస్తుంటేనే తినాలి అంత టెంప్టీగా ఉంది. అన్నం వేడిగా ఉంది, కర్రీ కూడా వేడిగా ఉంది. చాలా రుచిగా వచ్చిందండి. ఈ కర్రీ మీరు చేసుకొని తినండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో కలుస్తాము. ఈ గోంగూర చికెను ఎంత టేస్టీగా ఉంటుందంటే చెప్పలేము, చాలా రుచిగా వచ్చింది. ఇంకొక మంచి వీడియోతో కలుస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, ప్లీజ్ సబ్స్క్రైబ్.